హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నైట్ ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి స్మాల్ టు మీడియం సైజ్ వాళ్ళకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే మెజర్మెంట్స్తో కటింగ్ అనేది చూపిస్తున్నానండి. ఇంకొకసారి ఎప్పుడైనా ఆది ప్యాంట్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ప్రెజెంట్ అయితే కోడ్ సెట్స్ అనేది ట్రెండింగ్లో ఉంది కదా, సో దానికోసమే నేను ఈ క్లాత్ అనేది మీషోలో తీసుకున్నానండి. ప్యూర్ కాటన్ అని ఉంది కానీ బట్ ఇది ప్యూర్ కాటన్ కాదండి, సిల్క్ మిక్స్ అయింది. బట్ నైట్ డ్రెస్సెస్కి అయితే బాగానే ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు. కాస్ట్ వచ్చేసి 390 రూపీస్ పడింది. 5 మీటర్స్ క్లాత్ అనేది వచ్చింది. క్వాలిటీ అనేది సూపర్ ఏం కాదులేండి, జస్ట్ ఓకే అంతే. మనకి ప్యాంట్ కోసం ఎంత క్లాత్ కావాలో ఆ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను. సో ఇది 4 ఫోల్డింగ్స్తో అయితే ఉందండి. సో చూసారు కదా, ఫోల్డింగ్స్ అనేది నా వైపే ఉన్నాయి, ఓపెన్ సైడ్ అనేది అటుపక్కన ఉన్నాయి. సో మనం పైన బెల్ట్ కోసం అంటే ఎలాస్టిక్ బెల్ట్ అనేది వేసుకుంటాం కదా, దానికోసం 2 ఇంచెస్ లెంత్లో అయితే నేను ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. క్లాత్ వచ్చేసి మల్టీ కలర్స్లో ఉండడం వల్ల ఇక్కడ లైన్స్ అనేది అంత క్లియర్గా కనిపించట్లేదండి. అందుకే ఈ వీడియో పెట్టాలా వద్దా అని ఆలోచించాను. తర్వాత మీకు జూమ్ చేసి చూపిస్తానండి లైన్స్ అనేది ఏ విధంగా డ్రా చేసుకున్నాను అనేది. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనకి ఫుల్ లెంత్ ఎంత కావాలో అంతా మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 38 ఇంచెస్ ఫుల్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 38 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక 2 ఇంచెస్ డౌన్లో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అదెందుకంటే ప్యాంట్ చివరన మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం కదా, సో 1 ఇంచెస్ చొప్పున డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనం ఒరిజినల్ ప్యాంట్ లెంత్ కంటే పైన ఒక 2 ఇంచెస్ బెల్ట్ కోసం, కింద ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచెస్ అనేది పెంచుకున్నాము. సో మీకు అర్థమవుతుంది కదా. మీకు జూమ్ చేసి చూపిస్తా అన్నాను కదా, ఇక్కడ మార్కింగ్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. మన కింద క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందండి. ఆ క్లాత్ని అయితే మనం తర్వాత కట్ చేసేసుకుందాము కటింగ్ చేసుకున్నప్పుడు. హిప్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, మనం లూజ్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ కలుపుకొని టోటల్గా 11 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత కిస్తా డౌన్ వచ్చేసి మనకి హిప్ లూజ్లో ఫోర్త్ పార్ట్ 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి ఇంకొక 3 ఇంచెస్ అనేది కలుపుకొని టోటల్గా 12 ఇంచెస్కి అయితే ఇక్కడ కిస్తా డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా మనం పైన 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగే ఇక్కడ ఒకసారి చేసేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. కిస్తా పార్ట్ రౌండ్ తీసుకోవడం కోసం 11 ఇంచెస్కి ఇంకొక 3 ఇంచెస్ అనేది కలుపుకొని మనం ఇక్కడ కిస్తా రౌండ్ అనేది తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనం రౌండ్ అనేది తీసుకోవాలి. మనం కిస్తా పార్ట్తో కలుపుకొని ఇక్కడ విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, సో 14లో హాఫ్ అంటే 7 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. అలానే కిస్తా డౌన్ 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, క్లాత్కి అటుపక్కన కూడా ఆ 12 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాంట్ చివరన మన ఫోల్డింగ్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని, ఈ మార్కింగ్ దగ్గర నుంచి అటుపక్కన ఒక 4 ఇంచెస్కి ఇటుపక్కన ఒక 4 ఇంచెస్కి మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఇస్తా రౌండ్ వరకు ప్యాంట్ షేప్ అనేది క్రాస్గా డ్రా చేసేసుకోవాలండి. సో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలానే ఇటుపక్కన మార్కింగ్ని కూడా మనం క్లాత్కి ఇందాక అటుపక్కన 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కలుపుకుంటూ క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సేమ్ ఇటుపక్కన అయితే కిస్తా రౌండ్కి వస్తుంది, అటుపక్కన అయితే మనం మార్కింగ్ చేసుకున్న వైపుకి వస్తుంది. సో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మీకు కనిపించట్లేదని కొంచెం డార్క్గా డ్రా చేసి మళ్ళీ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో మీకు ఈ మార్కింగ్స్ అనేది కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ప్యాంట్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇది మల్టీ కలర్స్ ఉండడం వల్ల మీకు అంత క్లారిటీగా అనిపించకపోవచ్చు కానీ, బట్ నేను ఇప్పుడు కట్ చేసే దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇటు పక్కన క్లాత్ అనేది ఫోల్డ్ చేసి ఉంది కదా, అక్కడ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఈ చివర కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందన్నాను కదా, దాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి కదా, అక్కడ చిన్న కట్స్ ఇచ్చామంటే మనకు ఐడియా ఉంటుంది ఎక్కడి వరకు ఫోల్డ్ చేసుకోవాలి అనేది. సో ఇంతేనండి, ప్యాంట్ కటింగ్ అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు క్లాత్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇటు పక్కన ఒక 2 లేయర్స్ ఉన్నాయి, అటు పక్కన ఒక 2 లేయర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే కిస్తా రౌండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను.
మనం కిస్తా రౌండ్స్ అనేది పైనుంచి జాయిన్ చేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు ప్రతి చోట కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. నేనైతే వీడియోలో ఒక స్టిచ్చే చూపిస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇలా 2 పార్ట్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఓవర్లాక్ కూడా చేసుకున్నాను. అంటే పోగులవి రాకుండాని. ఇప్పుడు ఈ 2 పార్ట్స్‌ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలండి. అంటే మంచి వైపు లోపలికుండాలి. రాంగ్ సైడ్ అనేది పైకుండాలి. లెగ్‌కి ఈ చివరి నుంచి స్టార్ట్ చేసి అవతల వైపు లెగ్ వరకు కూడా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. సో మనకి మిడిల్‌లో కిస్తా పార్ట్ అనేది వస్తుంది కదా! అక్కడ ఒకసారి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి, స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇప్పుడు ప్యాంట్‌కి మిడిల్‌లో జాయింట్ అనేది పూర్తయిపోయింది కదా! ఇప్పుడు ప్యాంట్‌కి అటుపక్కన, ఇటుపక్కన కూడా జాయిన్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ప్యాంట్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ కూడా చేసేసుకుందాము. ఈ ప్యాంట్ స్టిచ్చింగ్‌లో ఎక్కువగా చెప్పడానికైతే ఏం లేదండి. ఈజీగా మనకి 3 పార్ట్సో, 4 పార్ట్స్‌లోనే స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. వన్ సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా! సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ బెల్ట్ కోసం పైన క్లాత్ అనేది 1/2 ఇంచ్‌కి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత 1 ½ ఇంచెస్‌కి ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఒక 2 ఇంచెస్ గ్యాప్ అయితే వదలండి. ఎందుకంటే అందులోంచి మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి.
చివరికి వచ్చేటప్పటికి ఒక 2 ఇంచెస్ గ్యాప్ అనేది వదిలాను కదా, ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ అనేది వదిలేసుకొని నేను అక్కడితో స్టిచ్చింగ్ అనేది ఆపేసానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లోంచే మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలండి. సో ఎలాస్టిక్ ఎంత లెంత్ తీసుకోవాలంటే, సో మనకి హిప్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. 34 ఇంచెస్లో 3 ఇంచెస్ మైనస్ చేసుకొని 31 ఇంచెస్ అనేది మనం ఎలాస్టిక్ తీసుకోవాలి, ఎందుకంటే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని అయితే ఎక్కించేసుకుందాం. నేనైతే పిన్తో అయితే ఈ ఎలాస్టిక్ అనేది ఎక్కించుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ని లోపల పెట్టేసుకొని ఇందాక 2 ఇంచెస్ గ్యాప్ అనేది వదిలాం కదా, దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా చూసుకోండి. ఇప్పుడు ఎలాస్టిక్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎలాస్టిక్ అనేది రౌండ్ తిరగకుండా ఉంటుందండి. మనం ఇలా స్టిచ్ వేయలేదంటే మాత్రం లోపల ఎలాస్టిక్ అనేది రౌండ్ తిరిగిపోతూ ఉంటుంది, మనకి కంఫర్ట్గా కూడా ఉండదండి. అలానే ఈ ఎలాస్టిక్ మీద టాప్ స్టిచ్ వేసినప్పుడు బాగా స్ట్రెచ్ చేయాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా నేను ఎలా స్ట్రెచ్ చేస్తున్నాను అనేది. సో చూసారు కదా, ఎలాస్టిక్ పార్ట్ అనేది నీట్గా వచ్చింది. ఇప్పుడు మన ప్యాంట్ ఎడ్జెస్ కూడా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకుంటే మనకి ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 1 ఇంచ్ లెంత్లో డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ని కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫైనల్గా మన ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఈ నైట్ ప్యాంట్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.